రాజుగారు నమస్కారం. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ. మీ అంత లైవ్లీగా, సరదాగా మేము చేయలేము. ఏం చేస్తాం? ఇలా ఫార్మల్‌గా అలవాటైపోయింది ఎన్నో ఏళ్ల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏంటి ఇప్పుడు మీరు అక్కడ చేయట్లేదా? నేను రెడ్ ఎఫ్ఎం నుంచి బయటకు వచ్చేసాను. 1.5 ఇయర్ అయింది. ఇప్పుడు ఓన్గా చేసుకుంటున్నాను, ఓన్ కంటెంట్. కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ఓన్గా, ఎవరితో సంబంధం లేకుండా కింద మీద పడి చేస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు చేశారండి జాబ్ మీరు? నా ఫస్ట్ జాబ్ బిగ్ ఎఫ్ఎం, రిలయన్స్ వాళ్ళది. 4 ఇయర్స్ చేశాను అక్కడ. ఒక అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. తర్వాత రెడ్ ఎఫ్ఎంకి వచ్చాను, అక్కడ 16+ ఇయర్స్ అయింది. అంటే 20 ఇయర్స్ నా సగం జీవితం రేడియోలో అయిపోయింది. ఇంకా బోర్ కొట్టేస్తుంది జాబ్. పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళినట్టు తయారై వెళ్ళాలి. చాలా అనిపించింది. ఓన్గా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా పీస్ఫుల్గా, చాలా హాయిగా ఉంది మ్యామ్. యాక్చువల్లీ టెన్షన్ లేదా? టెన్షన్స్ ఎందుకుంటాం మ్యామ్, బోల్డ్ ఉన్నాయి. కాకపోతే మనం కనబడకూడదు. ఎన్నున్నా పైకి నవ్వించాలి అంతే. అంటే టీం పెట్టుకున్నారా? టీం ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, డిజిటల్ చూడడానికి ఒకళ్ళు ఉన్నారు, కంటెంట్ తర్వాత కోఆర్డినేషన్కి ఒకళ్ళు ఉన్నారు. మొత్తం ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు.